హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే కొద్దిసేపటి క్రితం అయితే రిలీజ్ అయిందండి. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ మనం అనుకున్నట్టుగా ఈరోజే రావడం జరిగింది. అదేవిధంగా అనిల్ రావుపూడి అనేసరికి మనకు ఒకటే గుర్తొచ్చేది ఫన్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉండబోతుంది. దానికి కొంచెం ఫైట్స్, కొంచెం ఒక టింజ్ ఆఫ్ యాక్షన్ అయితే ఆయన యాడ్ చేస్తాడు. కాకపోతే మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి ఫన్ మాత్రమే ఉంటుందని మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో అదేవిధంగా ఈ ట్రైలర్ కూడా ఉందని చెప్పాలి. సినిమా స్టార్టింగ్లో ట్రైలర్లో ఉన్నటువంటి కొన్ని సీన్స్ స్టార్టింగ్ ఎక్కువ ఫైట్ సీన్సే చూపించినప్పటికీ కూడా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, తను ఒక సిబిఐ పోలీస్ ఇన్స్పెక్టర్గా అయితే ఈయన ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్, వాళ్ళు చెప్పే డైలాగ్ చెప్పేటటువంటి విధానం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక ఫన్ బేస్డ్ యాక్షన్ మూవీ అని అయితే అర్థమవుతుంది. ఇకపోతే నయనతారకి అలాగే చిరంజీవి గారికి వచ్చేటటువంటి సీన్స్, కొన్ని లవ్ సీన్స్ మనకి వాళ్ళకి చూపించినప్పటికీ కూడా మెయిన్ వచ్చేసి ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న గొడవలకు సంబంధించినటువంటి సీన్స్ని అది కూడా ఫన్ ట్రాక్లో అయితే తీసుకెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. మెయిన్గా చిరంజీవి గారి యాక్షన్ మనం ఓల్డ్ వింటేజ్ చిరంజీవి గారిని మనం గరానామౌడు ఈ టైప్లో చూసినటువంటి చిరంజీవి గారిని అయితే మనం ఈ సినిమాలో చూడబోతున్నామని అయితే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో డాడీ సినిమా టైపు కొంత ఎక్కడో తగులుతుందా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఇది ట్రైలరే కాబట్టి మనం అప్పుడేమీ స్టోరీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. పెద్దగా ఇందులో స్టోరీని కూడా వీళ్ళు రివీల్ చేయలేదని అనిపిస్తుంది. ముక్కలుగా ఫన్ ఎలిమెంట్స్ని, కొన్ని ఫైట్ ఎలిమెంట్స్ని వీటిని మాత్రమే చూపించడం జరిగింది. ఎక్కడ కూడా మిగతా ఆర్టిస్టులు ఎవరున్నారనేది కూడా మనకి పెద్దగా తెలియనట్టయితేనే ఉంది. ఎక్కువ ఆర్టిస్టులను కూడా చూపించలేదు. లేకపోతే వెంకటేష్ గారు వచ్చేటటువంటి సీన్, హెలికాప్టర్ నుంచి దిగేటటువంటి సీను, వాళ్ళిద్దరికీ మధ్యనటువంటి డైలాగ్ కూడా చాలా బాగుంది. నువ్వు మాస్ హీరో అంటే నువ్వు ఫ్యామిలీ హీరో కదా అని, నువ్వు ఫ్యామిలీ హీరో అంటే నువ్వు మాస్ హీరో కదా అని ఒకళ్ళనొకళ్ళు చెప్పుకునేటటువంటి డైలాగ్ కూడా కొంచెం బాగానే ఉందని చెప్పాలి. ఇకపోతే 20 minutes ఆఫ్ ద మూవీలో వెంకటేష్ గారు ఉంటారని అయితే చెప్తున్నారు. సో అవి ఎలా ఉందో ఖచ్చితంగా మనం సినిమాలో అయితేనే చూడాలి. ఇందులో ట్రైలర్లో ఎక్కడా కూడా వీళ్ళు స్టోరీని అయితే లీక్ చేయలేదు. మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హైగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు అయితే దీన్ని నిర్మించారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హైగా ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫైట్స్, కమర్షియల్ సినిమా విత్ ఫన్ ఎలిమెంట్ తోటైతే అనిల్ రావుపూడి సంక్రాంతికి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది సినిమా, ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాన్ని సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్కి సంబంధించినటువంటి రివ్యూ. మ్యూజిక్ కూడా బాగుంది. మ్యూజిక్ ఇందులో ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా బాగుందని చెప్పాలి. సో ఓవరాల్గా ట్రైలర్ వరకు అయితే మన ఇందులో స్టోరీ లీకేజ్ అయితే ఏమీ లేదు. ఇందులో స్టోరీని ఎక్కడ కూడా వీళ్ళు బయట పెట్టినట్టే తెలుస్తుంది. ఏదో అక్కడక్కడ అరాకొరాగా అయితే మాత్రమే చెప్పారు తప్ప మిగతా ఎలిమెంట్స్ ఏమీ మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్కి సంబంధించినటువంటి విశేషాలు. మీరు ఈ ట్రైలర్ చూసినట్లయితే మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.